నిన్నటి దినమున యేసుక్రీస్తు సాక్షాత్ ఆ దేవుని యొక్క ప్రతిరూపమని దేవుని ప్రతిరూపాన్ని పట్టుకోలేక విఫలులై పశురూపాన్ని, పక్షి రూపాన్ని, పురుగు రూపాన్ని దేవుని ప్రతిరూపంగా మార్చిన ఈ నాగరికతలకు దేవుడే తన ఫోటోని తానే ఏ విధంగా సెండ్ చేశాడో ఈ మానవలోకానికి విన్నారు. మరి ఈరోజు కూడా మన సంవత్సర చివరంలో ఉన్నాం కాబట్టి నాకు తెలిసి ఇంకొక 4-5 రోజుల్లో సంవత్సరం అయిపోతుంది. 2025 చివరి అంకంలో మనం ఉన్నాం కాబట్టి ఒకసారి ఈ సంవత్సరంలో ఈ నెలలోనే, ఈ 2 నెలల్లోనే, ఈ 3 నెలల్లోనే ఎన్నో మరణాలను మనం చూసాం. అనుకున్న ఎందరో ఆత్మీయులు ఈ సంవత్సరంలో వెళ్ళిపోయి ఉండొచ్చు, చెప్పలేం. ఎన్నో వినకూడని వార్తలు, చూడకూడని దృశ్యాలు ఈ సంవత్సరంలో ఎందరో హృదయాల్ని కదిలించాయి. వాటిల్లో ముఖ్యంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక సజీవ దహనమైన ఒక బస్సు, చేవెళ్ళ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఒక కంకర్రాళ్ళ ట్రాక్టర్ ఢీ కొట్టి చనిపోయిన కొన్ని 10 మంది క్షతగాత్రుల దేహాలు మనం చూసాం. అంతేకాదు, ఈ ఏడాది ఇంకా విధ్వంసాలు ఆగలేదు. ఒక ట్రైన్ హఠాత్తుగా కూలిపోయి హాస్టల్ మీద చనిపోయినటువంటి కొన్ని 100 దృశ్యాలు విని మనకు అలవాటైపోయింది. కానీ యాక్సిడెంట్లు చూసి మనం మర్చిపోతున్నాంలే, కానీ అనుభవించిన కుటుంబాలు ఎప్పటికీ అవి మర్చిపోలేవు. ఎందుకంటే బాధితులం మనం కాదు కాబట్టి, బాధితులు మన కుటుంబంలో లేరు కాబట్టి, అది ఎవరో కాబట్టి విన్న దృశ్యాలను మన హృదయం మర్చిపోతుంది. కానీ అది అనుభవించిన వాళ్ళు ఇప్పటికే కాదు ఎప్పటికీ మర్చిపోలేరు ఈ సంవత్సరాన్ని. అన్ని విషాదాలు ఈ సంవత్సరం మనకి ఇచ్చింది. మనందరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్న వాళ్ళమే 2025లో. కానీ ఎన్ని కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయనంటే, మనం మాట వరుసకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినంత మాత్రాను, లేదంటే వాట్సాప్లో స్టేటస్లు పెట్టినంత మాత్రాను ఆ ఇయర్ హ్యాపీగా మారదు. ఇయర్ హ్యాపీగా మారాలి అని అంటే అది దేవుడి చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మరణాలు అనేవి ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. ఆయన హ్యాపీగా ఉంచాలా ఉంచకూడదని మానవుడి ప్రవర్తన మీద ఆధారపడి ఉండిద్ది. దేవుడు ప్రారంభంలో దుష్టులకు కూడా అధికాయుష్ని ఇచ్చాడు. తప్పు చేసినప్పటికీ కూడా ఆదాముకి 900 పైచులకినే ఇచ్చాడు. దుష్టులందరికీ ఆయన ఆయుష్కాలం చాలానే ఇచ్చాడు. కానీ మానవుడు ఆయుష్కాలాన్ని దుర్వినియోగపరుచుకున్న వేళ దేవుడు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా లేఖన గ్రంథాలు మనకి సాక్ష్యం చెబుతూ ఉన్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా లేఖన గ్రంథాలను తెరచి దేవుడు తీసుకున్నటువంటి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు, మానవ జాతితో ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి ఆలోచిస్తే, యోబు గ్రంథము, దానికంటే ముందు ఇర్మియాకి రండి, ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుష్యులు చూచుచుండగా యెహెజ్కేలుతో అన్నాడు, యెహెజ్కేలు ఇట్రా అన్నాడు. చెప్పు తండ్రి, అక్కడ ఒక కూజ ఉంది, దాన్ని తీసుకో అన్నాడు. కూజ అంటే తెలుసు కదమ్మా. కూజ అంటే మట్టి బాటిల్, మట్టితో కూడిన చేసిన ఒక బాటిల్. కుండ అంటే పెద్దది, కూజ అంటే ఒక 3 ఉండిద్దేమో గట్టిగా. ఎంత ఉంటుంది? మన పూర్వీకులకు బాగా తెలుసు మనకంటే. ఒక రకంగా చెప్పాలంటే మట్టి బాటిల్ అంతే, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లాగా మట్టి వాటర్ బాటిల్, తాగటానికి వెసులుబాటుగా ఉంటుంది. యెహెజ్కేలుతున్నాడు, యెహెజ్కేలు ఆ కూజాన్ని తీసుకో అన్నాడు. తీసుకున్నాడు యెహెజ్కేలు కూజాని. చూడండి, చదువు. నువ్వు ఆ కూజాని గట్టిగా కిందకేసి కొట్టే అన్నాడు. గట్టిగా ఆ కూజాన్ని తీసుకొని ఆ కూజాని గట్టిగా కిందకేసి పడేసే అన్నాడు. ఎందుకు? కూజాని ఎందుకు పడేయాలి?
ఒక కొండని మనం ఎప్పటిదాకా బాగా చూసుకుంటామంటే దాని నీళ్లు దానిలో పదిలంగా ఉన్నంతకాలం మనం బాగా చూసుకుంటాం. అవునమ్మా? ట్యూబ్ లైట్ అయినా అంతే. ట్యూబ్ లైట్ కాంతినిచ్చినంత వరకు దాన్ని బాగా చూసుకుంటాం, వెలుగునిచ్చినంత వరకు దాన్ని బాగా చూసుకుంటాం. దానితో వెలుగు అయిపోయింది అనుకోండి, కాంతి ఇవ్వటం ఆగిపోయింది అనుకోండి, ట్యూబ్ లైట్ని మనం ఏం చేస్తాం? చిన్నప్పుడు గుర్తుందా? పగలగొట్టేవాళ్ళు రాళ్ళేసి, దానిలో నుంచి తెల్లటి పొగ వస్తూ ఉండేది. చిన్నప్పుడు పాదరసం ఉండేది దాని లోపల, అది అలా పగలగొట్టేస్తారు, ఆటగా పగలగొట్టేస్తారు. ఎందుకంటే దానిలో ఒక తెల్లని పొగ వస్తే సరదాగా. ఒక కొండైనా అంతే, నీళ్లు కారిపోతున్నాయి అనుకోండి, ప్రయత్నిస్తావు, దానికి సిమెంట్ కప్పు వేయటానికి ప్రయత్నిస్తావు. మనలో నాకు తెలిసి కొండ కారిన వెంటనే పగలగొట్టరు ఎవరు. సిమెంట్ తీసుకొచ్చి అద్దుతారు, ఆ కారిన ప్రాంతాల్లో చూస్తారు, బాగుపడిద్దేమోనని ప్రయత్నిస్తారు. అది ఇంకా కారిపోతూనే ఉన్నాయనుకోండి, దానివల్ల నీళ్లు కింద పడిపోయి చెమ్మ అంతా అంటుతుంది అనుకోండి మన నేలకు, ఏం చేస్తారు? చూసి 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 బయట గోడకేసి పగలగొట్టేస్తారు ఆ పెంకుల్ని. దేవుడు కూడా అంటున్నాడు, ఈ మానవుడు మంచి అనే నీళ్ళని పదిలపరుచుకుంటాడని వీడికి జీవితాన్ని ఇచ్చారు. సత్యం, నీతి, నిజాయితీ లాంటి సులక్షణాలను నింపుకొని 10 కాలాలు చల్లగా ఉంటాడని వీడిని తయారు చేశారు. కానీ వీడి బ్రతుకులు అవి లేవు. వీడి బ్రతుకులో మంచి నిలబడట్లా, మంచి పోతుంది కిందకు. సత్యం నిలబడట్లా, నీతి నిలబడట్లా, నిజాయితీ నిలబడట్లా. ఇక ఇది అనవసరమైన కొండ అయిపోయాడు మానవుడు. వీడి వల్ల ఉపయోగం లేకపోగా వ్యర్థాలు ఎక్కువైపోయినాయి, ఇంటికి అడ్డమైపోయాడు వాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ కూజాని విసిరి గోడకేసుకోవటం అన్నాడు. ఏస్కేలు విసిరి గోడకేసుకొట్టాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయ అసఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు నేను ఈ పట్టణాన్ని పగలగొట్టేస్తా. ఎంత పగలగొట్టేస్తానంటే మరలా తిరిగి అతికించలేనంతగా పగలగొట్టేస్తా. కొద్దిగా పైన ఇప్పుడు పగలగొడతంలో అప్పుడప్పుడు మనకు కూడా చేయి జారి పడిపోయినప్పుడు ఆ పైన ఆ మూత పగిలిపోతే పెద్ద నష్టమేమీ లేదు మనకి. మీరు అప్పుడప్పుడు కొండలు అలా పట్టుకున్నప్పుడు ఆ పైన మూత ఫైనల్గా ఉంటుంది కదా, ఎడ్జ్ అంటారు దాన్ని, ప్రతాపం అంటారు తెలుగులో, అచ్చ తెలుగు అయితే ప్రతాప స్థానం అంటారు ఆ పైదాన్ని. ఆ ప్రతాప స్థానం కొద్దిగా పగిలినా మనకు వచ్చే నష్టం లేదు, నీళ్ళు నిలబడతాయి. కానీ దేవుడు అంటున్నాడట, అసలు మరలా బాగు చేయనే అవకాశమే లేకుండా పగలగొట్టేస్తానంటున్నాడు ఆ కూజాని. ఎందుకు ఆయన అంత కఠినమైన నిర్ణయంలోకి వచ్చాడు? యెషయా గ్రంథకర్తతో కూడా దేవుడు మాట్లాడుతూ ఎందుకు కూజా అన్నాడంటే మనందరం కొండలమే. యోబు గ్రంథంలో దేవుడు చెప్తాడు కదా, ఆయన కొమ్మరట, మనందరం ఎవరవట? కొండలమట. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 14 చదవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనం. కుమ్మరి కొండ, వాస్తవానికైతే కుమ్మరి ఎప్పుడు కొండ పంటాడు. మీరు కొండలమ్మే షాపు దగ్గరికి వెళ్ళండి, రోజు బయట తుడిచి ఎండాకాలం పెడతాడు పాపం. ఎవరైనా కస్టమర్లు వచ్చి గట్టిగా కొడుతుంటే అంత గట్టిగా కొట్టకండి అని చెప్తాడు. ఆ కొండల్ని ఏ రోజుకి ఆ రోజు అమ్ముడుకు పోకపోతే శుభ్రంగా బట్ట పెట్టి తుడుస్తాడు, ఆ దుమ్మును తుడిచి మళ్ళీ నిదానంగా ఎత్తి లోపల పెడతాడు. చాలా ప్రేమగా చూసుకుంటాడు, ఎందుకంటే ప్రాణం పెట్టి చేసాడు అట్నే, దానిలో ఆయన కష్టం ఉంది. ఇక్కడ మట్టి ముద్దను మనం చేయగలమా అండి కొండగా? ఎంత కష్టమో తెలుసా మీకు? ఎప్పుడైనా కుమ్మరి వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళండి, నేను వెళ్ళాను ఒకసారి. ఆ మట్టి అంత గట్టిగా ఉంటుందంటేనండి, తొక్కుతుంటే పిక్కలు పట్టేస్తాయండి. బంకమట్టి ఉంటుంది, ఆ బంకమట్టి ముందు తొక్కాలి. ఎంత తొక్కాలంటే మొత్తం మెత్తగా తింటే వెళ్ళిపోవాలన్నమాట నోట్లోకి, అంత మెత్తటి ముద్ద అయిపోవాలి అది. అది ఎంత జావగా ఉండిద్దంటే నోట్లో పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోదు, అంత మెత్తటి ముద్దగా మారిపోవాలి. ఎంతసేపు తొక్కుతారంటే కొన్ని రోజుల పాటు తొక్కుతారు దాన్ని, మట్టిని తొక్కి 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 పిక్కలు కాళ్ళు పట్టేస్తాయి, అది వాళ్ళకే సొంతం, తొడలు నొప్పులు పుట్టేస్తాయి రాత్రికి. అంత కష్టపడి తొక్కి ఒక ముద్దను బయటికి తీసి ఒక చక్రాన్ని ఆడిచ్చి దానిపైన ఆ కుండని చేయటానికి రెక్కలు, వీపులు, తొడలు వాసి నొప్పులు పుట్టేస్తాయి ఆ కుమ్మరివాడికి. ఎవడు పగలగొట్టాడు కావాలని. అంత ప్రేమగా చేసి అంత కష్టంతో చేసిన ఆ కుండని కుమ్మరివాడు పగలగొట్టాడంటే
అతనికి ఎంత మనసు నొచ్చుకొని ఉంటే ఆ పని చేస్తాడు, ఆ కొండ ఎంత నిష్ప్రయోజనమైనది అయితే ఆ పని చేస్తాడు. మీరు ఆలోచించండి. ఏమంటే ఒక కొండ చేయటమే ఇంత కష్టమైతే ఒక మానవుడిని తయారు చేయటం ఇంకెంత కష్టం అండి కదా. మానవుడిని తయారు చేయటం చాలా కష్టం. ఎందుకంటే ఇంతవరకు మరొక మానవుడు తయారు చేయలేడు. ఎప్పటికీ వెళ్ళిపోయిన ఒక గుండెనే మనిషి తయారు చేయలేడు. ఇంకొకటి గుండె పెట్టాల్సిందే, కిడ్నీలు పోతే ఇంకొకటి కిడ్నీ పెట్టాల్సిందే, రక్తం పోతే ఇంకొకటి రక్తం ఎక్కించాల్సింది. ఏది ఆర్టిఫిషియల్గా బయట దొరకదు మనకి. అలాంటి అద్వితీయమైన ఈ మానవుని కొండతో పోలుసు దేవుడు చెప్తున్నాడు. కుమ్మరి కొండ పగలగొట్టునట్లు, చదువు తల్లి, కుమ్మరి కొండను పగలగొట్టునట్లు ఏవియో విడిచిపెట్టకుండా దాన్ని పగలగొట్టేస్తాడు. ఎంత పగలగొట్టేస్తాడంటే ఎంత అంటే దానివల్ల ఎంత ఉపయోగం లేని విధంగా పగలగొడతాడంటే కొన్ని పెంకుల్ని నిప్పులు తీయడానికి ఉపయోగిస్తారు. మనం మీకు పాతకాలంలోకి వెళ్తే ప్రతిదాన్ని ఏదో ఒక కోణంలో ఉపయోగించేవాళ్ళండి మన అమ్మమ్మలు నాయనమ్మలు. దేని ఊరకనే పడేసేవాళ్ళు కాదు. పేడ కూడా కల్లాపు జల్లే టైప్ అనమాట. దాని పేడను కూడా పడేరు. ఏదో ఒకటి ఎలా కూడా ఉపయోగించేది. అవసరమైతే పిడకలు కొట్టి పెట్టేసుకుంటారు, లోపల మంట వెలిగించేసుకుంటారు, పొయ్యి నీళ్లుగా పెట్టుకుంటారు. లేదంటే దాన్ని నీళ్లు పోసి నిప్పులు తీయాలి. ఆ నిప్పులు తీయాలంటే మన చేతులు ప్లాస్టిక్ పనికిరాదు. అందుకనే పగిలిపోయిన పెంకు మొక్కలను అలా తీసుకొని నిప్పులు తీసుకొని వాడుకునేవాళ్ళు. దేవుడు చెప్తున్నాడు అలా కూడా ఉపయోగపడకుండా పగలగొట్టేస్తానంటున్నాడు ఆయన. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు కానీ ఇంకొన్ని పెంకులు ఉంటాయి, వాటిని గుంటలో నుండి నీళ్లు తోవటానికి ఉపయోగించేవాళ్ళు గతంలో. ఇప్పుడు మనమే ఉన్నాం, ప్లాస్టిక్ బాటిల్లో పాడైపోయినప్పుడు ఏం చేస్తున్నాం, పైన మూత కట్ చేసి మొక్కలు కూడా పెట్టుకుంటున్నారు కదా. పెట్టుకుంటున్నారమ్మా? పైనంతా టాప్ అంతా లేపేస్తాం. గులాబీ మొక్క ఏదో దానికి ఉపయోగిస్తావు కదా, పగిలిపోయినా చీకిపోయినా. అలా గతంలో కొండ పెంకుల్ని ఏం చేసేవాళ్ళంటే నీళ్లు చేదటానికి ఉపయోగించేవాళ్ళు గతంలో. దేవుడు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాడంటే మిమ్మల్ని చూస్తే ఎంత అసహ్యంగా ఉందంటే ఈ మానవ జాతిని ఆయన నిప్పులు తీయటానికి ఉపయోగపడనంతగా, గుంటలోని నీళ్లు చేదుటకు కూడా అక్కరు కానంతగా, చదవమ్మా, గుంటలో నుండి నీళ్లు తీయటకు కానీ ఒక్క పెంకైనను దొరకకుండా. ఏం దొరకకుండానట అంటే ఇక దేనికి ఉపయోగపడదు అన్నమాట. ఇక నువ్వు ఎత్తుకుంటే ఆ పెంకులు అలా చూసుకుంటే దేనికి ఉపయోగపడదు. అలాంటి పొడిగా ముక్కలుగా పౌడర్గా చేసేస్తానంటున్నాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే చూర్రంగా చూర్రం కొట్టినట్టు కొట్టేస్తానంటున్నాడు ఆయన. ఎందుకయ్యా అంత దారుణాలు మేము ఏం చేశామంటే చెయ్యనిదేంటో చెప్పు అంటాడు ఆయన. ఏం చేయలేదు చెప్పు. ఒక్కడి బ్రతుకు బాలేదు, ఒక యువకుడి జీవితం బాలేదు, ఎవడిని కనీసం ప్రేమించే ఉద్దేశాలు లేవు, ఒకరినొకడు ముంచేద్దామనే మానవ జీవితాలను చూసినప్పుడు ఆయనకు అసహ్యం వేసేసిందటండి దేవుడికి. నిజంగా అందుకనే ఈరోజు ఈ ప్రపంచాన్ని చూడండి, ఒకడు కొట్టుకొని చేస్తున్నాడు. ఎందుకు కొట్టుకొని చేస్తున్నాడు? మన బంగ్లాదేశ్లో నిన్న బంగ్లాదేశ్లో ఒక హిందూ యువకుడిని చంపేశారండి పాప అమాయకంగా. ఒక హిందూ యువకుడిని. వాడు ఏం పాపం చేశాడు? వాడిని ఏమైనా అన్నాడా? నిన్నేమైనా కొట్టాడా? నిన్నేమైనా చేశాడా? భారతదేశంతో నీకేదో విభేదాలు ఉన్నాయా? ఉంటే భారతదేశంతో నీకేదైనా విభేదాలు ఉంటే నువ్వేం చేయాలి? భారతదేశంతో చూసుకోవాలి. ఆ అమాయకుడు ఏం చేశాడు? నిన్ను పాపం వాడిని కట్టేసండి పాపం అని కొట్టి చంపి తగలబెట్టేశారటండి పెట్రోల్ పోసి ఆ వ్యక్తి మీద. అంటే లేదా మతం అనే అది అంటుకుంది కదా, మతం అనే మౌఢ్యంలోకి వెళ్ళిపోయాడు కదా. కనీసం ఎదుటివాడు నాలాంటి మనిషే, ఒరే నిప్పు తగిలితే నాకెంతో నొప్పి వచ్చిందో వాడికంతే నొప్పి వచ్చింది అనే సెన్స్ లేకుండా పోయింది మానవుడికి. మతాల కోసం యుద్ధాలు జరుగుతున్న వేళను మనందరం బ్రతుకుతున్నాం. దేశాలని తగలబడిపోతున్నాయి, తగలెట్టేస్తున్నారు. ఒక దేశంలో క్రైస్తవులను తగలెడుతుంటే, ఒక దేశంలో హిందువులను తగలెడుతుంటే, మరొక దేశంలో ముస్లిమాలను తగలబెడుతుంటే ఒకడినొకడు ప్రేమ లేకుండా ఖర్చుకొని చంపుకుంటున్నాడు మతాల పేరిట. ఎందుకు బతకనే వాళ్ళు చెప్పండి మానవుల్ని దేవుడు? చంపుకోమనే. అందుకని అన్నాడు ఆయన, ఒక మంచి మాట అంటాడు చూడండి, చాలా చోర కార్యంలో లేదని అడుగుతాడండి ఆయన. గొప్ప మాట, ఒక మాట అంటాడు ఆయన. ఒకసారి మీరు అందరూ కూడా మీ బైబిల్స్ని తెరచి మానవుడు ఎలా తయారైపోయాడో ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనానికి రండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో అబద్ధపు మాటలను మీరు అబద్ధాలు నమ్ముతున్నారు, అంతే కదా. సూసైడ్ బాంబ్, కొంతమంది కన్యకలు వస్తారు, ఒకటి అబద్ధం. దేవుడి పేరిట
చంపితే మా దేవుడికి ఇష్టం, ఇంకొకటి అబద్ధం. క్రిస్మస్లు చేయకూడదు. నేను జబల్పూర్ లాంటి ప్రాంతంలో ఒక గుడ్డి అమ్మాయి అండి, పాపం గుడ్డి అమ్మాయి, గుడ్డి అమ్మాయి, కళ్ళు లేవు పాపం. కళ్ళు లేవని చెప్పి ఏదో పాపం ఆ అమ్మాయి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటుంటే ఆ గుడ్డి అమ్మాయి మీద కొచ్చి కొట్టారండి వీళ్ళు. అరే అమ్మాయి కళ్ళు లేవు, కళ్ళు కనపడవు, ఆ అమ్మాయి ఏదో అసలైతే రంజాన్ చేసుకుంది అనుకో, క్రిస్మస్ కదా రంజాన్, ఇంకోటి ఏదో చేసుకుంది అనుకో, ఆ అమ్మాయిని కొడుతుంది, గుడ్డి అమ్మాయిని చంపల మీద పెట్టి కొడుతున్నారండి పాపం. కళ్ళు కనపడట్లా, ఎవడు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఏం పాపం చేసిందో తెలియట్లా. ఏది ఒక క్రిస్మస్ టోపీ పెట్టుకున్నందుకు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నందుకు కొట్టేస్తున్నారు. లేదా సాటి మనిషిని గౌరవించని సాటి మనిషిలో దైవాన్ని చూడలేని ఈ బ్రతుకులు ఎందుకు? ఉంటే అంత, ఊడితే అంత. ఈ మానవుడు చేసిన విధ్వంసం ఏ జంతువు చేయట్లేదు ఈ భూమి మీద. ఒక్కొక్క దానికి భారీ ఆకారం ఇచ్చాడు దేవుడు. ఏ భారీ ఆకృతి కూడా ఇంత విధ్వంసం చేయట్లే మన భూమికి. 5 అడుగులు లేని ఈ మానవుడు చేసే వికృత చేష్టలు 50 అడుగులుండే జిరాఫీ కూడా చేయట్లేదంటే మీరు రమ్మండి. వీడికున్న పళ్ళు అరంగుళం పళ్ళు ఉండవు. వీడు చేసే వికృత చేష్టలు 3 పళ్ళున్న ఏనుగు కూడా చేయట్లేదంటే నమ్మండి. ఎంత దారుణంగా చేస్తున్నాడు. పశువులు నయం కదా, అడవిలోనైనా నీతిగా బ్రతుకుతున్నాయి ఏదో వాడికి తెలిసినంతగా. పశువులు నయం కదండి. మొన్న ఎక్కడో చూశానండి, ఆవు మేకకు పాలిస్తుందండి. ఆవు తెలుసా మీకు? ఆవు పొదుగు మేక చీకుతుంది, ఏమనట్లా, ఆవు కొట్టట్లా. దానికి తల్లి ప్రేమ తెలుసు దానికి. అరే తనది కాని జాతిని ఇంత ప్రేమిస్తుంటే ఒక ఆవు దేన్ని బతకనీయట్లేదు. ప్రతి ఒక్కరిని చంపేస్తున్నాడు. ఆడవాళ్ళని రేప్ చేస్తున్నాడు, తన మతంగా నుండి చంపేస్తున్నాడు, పిల్లల్ని కిడ్నాపులు చేస్తున్నాడు. ఏం ప్రయోజములు ఇదేమి? మీరు జార అంటే ఏంటి? వ్యభిచారం. చోర అంటే అర్థం ఏంటి? దోపిడి. చోర కార్యక్రమాలను నరహత్య చేయొచ్చు, మర్డర్లు చేసుకుంటూ, దేశాలు తగలబెట్టుకుంటూ, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ, బయలులకు దూపాలు వేయచ్చు. మీరు ఎరుగని దేవతలను అనుసరించి మీ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఎందుకంటే బైబిల్ దేవుడు విగ్రహారాధనను వ్యతిరేకిస్తాడు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు. నేను విగ్రహారాధన చేయొద్దని కానీ చేసే హక్కు లేదని కానీ నేను అనట్లా. ఇది భారతదేశం, ఎవరు ఏ మతాన్నైనా అనుసరించుకోవచ్చు, సెక్యులర్గా ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే బైబిల్ ప్రకారంగా బైబిల్ ఎందుకు ఈ విగ్రహాన్ని కానీ, లేదంటే ప్యాంథియిజం అంటారు, లేదంటే పాలిథియిజం అంటారు, వీటిని ఎందుకు బైబిల్ గ్రంథం వ్యతిరేకిస్తుందంటే, మనం దేన్నైతే మాదిరిగా పెట్టుకుంటామో దాని చేష్టలను మనం అనుసరిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మీకు మాట చెప్తా. మనం పశువును మాదిరిగా తీసుకున్నాం అనుకోండి, పశువుని మనకు అధికారిగా మనం ఎంచుకున్నాం అనుకోండి, పశువుకి వావి వరస ఉండదు, మీకు తెలుసు, అవునమ్మా? మనలాగా కుటుంబాలు ఉంటాయి పశువుకి, మనలాగా అమ్మ నాన్న చెల్లి ఇవేవి ఉండవు. కాబట్టి పశువు ఏం చేసిద్దంటే వావి వరుసలు ఉండవు పశువుకి. అది ఎవరితో ఉండిద్దో తెలియదు, కానీ నేను పచ్చిగా మాట్లాడకూడదు, మీకు తెలుసు అవన్నీ. ఒక తల్లి కుక్క ఎవరితో ఉండిద్దో తెలియదు. అంటే ఈ పశువులకి లైంగిక నీతి లేదు. ఆవులైనా దూడలైనా కానీ అంతే, లైంగిక అంటే పరిపక్వత లేదు వాటికంటే. ఆ బుర్ర దేవుడు పెట్టలేదు వాటికి. పశుప్రాయులు అన్నాడు. అటు పశుప్రాయులు అంటే మనలాగా నైతిక సాంఘిక పరిపక్వత విలువలు ఎరుగని జీవులై, వాటిని మనం ముందు పెట్టుకోవటం వలన రోల్ మోడల్గా వాటిని మనం అనుసరించి గైకొనే ప్రమాదం ఉందనే దేవుడు వాటిని వ్యతిరేకించాడు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఐగుప్తీయులు దేన్ని అనుసరించాడని చెప్పాను నేను. ఐగుప్తీయులు నిన్నటిదేనాన్న పశువుల్ని, ఎద్దుల్ని, లేదంటే ఈగల్ని అన్నిటిని అనుసరించాడు. అందుకని మీరు ఐగుప్తు సామ్రాజ్యంలోకి వెళ్ళి చూడండి, ఐగుప్తు ఫరోల చరిత్ర తీయండి, సొంత నాన్నే బిడ్డను చేసుకునే నీచ గాథలు ఉంటాయి. మీకు టూటెన్ఖామెన్ అనే కొన్ని టూమ్స్ ఉంటాయి. మీరు ఫరో ఈజిప్ట్ పిరమిడ్లు తవ్వండి. ఐగుప్తు రాజులందరికీ ఇదే కాళ్ళు వంకర, చేతులు వంకర ఖచ్చితంగా ఉంటాయి. అమెన్హోటెప్ కానీ, ఆ తర్వాత వచ్చిన టూటెన్ఖామెన్ కానీ, వీళ్ళందరికీ ఏదో ఒకటి తలొంకరో, చెయ్యొంకరో, కాలొంకరో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? రాజ్యాలు వేరే వాళ్ళకి వెళ్ళకూడదని, రక్తం కల్తీ అయిపోద్దని చెప్పి, ఐగుప్తీల బిడ్డలు ఇంకోళ్ళకి ఇస్తే వేరే వాళ్ళ రక్తం మా రక్తంలోకి వచ్చిందని చెప్పి ఇన్సెస్ట్ అంటారు దీన్ని. ఇన్సెస్ట్ అంటే వావిని వరసని మర్చిపోయి వాళ్ళు ప్రాచీన ఐగుప్తులు జరిగాయి. దేవుడికి అందుకనే అసహ్యం. ఇవన్నీ ఎలా జరిగినాయిరా అని అడిగితే, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ పశువులు అలా ప్రవర్తిస్తున్నాయి కనుక వాటిని అనుసరిస్తున్న వీరు ఆ పశుప్రాయులుగా మారారు. అందుకని మీరు ప్రాచీన ఐగుప్తుని చూస్తే అసహ్యం కుళ్ళు కప్పు కొట్టింది వాళ్ళ జాతి గురించి. మీకు క్లియోపాట్రా తెలిసే ఉంటుందేమో బహుశా.
క్లియోపాత్ర గురించి మీరు ఎప్పుడైనా సోషల్ స్టడీస్లో, సాంఘిక శాస్త్రంలో చిన్నప్పుడు చదువుకొని ఉంటారు. ఐగుప్తు రాణి జూలియస్ సీజర్తో ప్రేమాయణం నడిపింది ఆవిడ, రోమన్ చక్రవర్తులతో. ఆవిడ గురించి చెప్తే చెవులు పగిలిపోకపోతే నన్ను అడగను, అంత దారుణమైన జీవితం ఆవిడ జీవితం. ఇవన్నీ ఆవిడ ఎక్కడి నుంచి నేర్చుకుందంటే, తాను పెట్టుకున్నటువంటి ఆ దైవం, ఆ ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో అవి అలా ప్రవర్తించినవి కనుక, నా దైవమే ఇలా ప్రవర్తించింది కనుక నేను ప్రవర్తిస్తే తప్పేంటి అని తను కూడా అలా ప్రవర్తించింది. అందుకనే దేవుడికి ఒకటే ఫిలాసఫీ అండి. దేవుడు మీరు ఎవరిని మాదిరిగా పెట్టుకుంటారో వాళ్ళని మనం అనుసరిస్తాం గనుక మనం ఏం చేయాలి? సరైనోడిని మాదిరిగా పెట్టుకోవాలి. ఇప్పుడు సాధారణంగా చూడండి, ఏ హీరోని అభిమానిస్తే ఆ అభిమానులు ఎలా తయారవుతారు చెప్పండి? అంతేనా? సింపుల్ లాజిక్. ఆ రజనీకాంత్ నమ్మేవాడు ఏం చేస్తుంటాడు? అనుసరించేవాడు ఆడు సిగరెట్ తాగుతుంటాడు. అల్లు అర్జున్ తీసుకుని నమ్మినవాడు ఏం చేస్తాడు? ఈ మధ్య గూనిమాడ వచ్చేసింది ఆడికి. ఇచ్చారు వాళ్ళు గద్దల్ని అనుసరించారు కాబట్టి మెసపోటేమియాలు వాళ్ళు అక్కడ నాగరికత మర్చిపోయారు. అందుకని దేవుడు అనుకోండి, ఇవి కాదు మీకు మాదిరి. పశువును పెట్టుకోకండిరా మీరు దేవుడిగా. పెట్టుకుంటే వాటిలానే మీ ప్రవర్తన ఉంటుంది. మీకు సరైనోని మాదిరిగా పంపిస్తా. మీరు పెట్టుకుంటే అట్లాంటి పెట్టుకోండి మాదిరి. కానీ 2025 సంవత్సరాల కిందట నెంబర్ 1 మాదిరిని మన లోకానికి పంపించాడు. ఎవరైనా ఆయన్ని మీరు అనుసరించండి. మీ జీవితాలు చాలిక. ఏ అమ్మాయిని తప్పుడుగా చూడడం, ఎవరిని చివరికి వేశ్యలో కూడా తల్లిని చూడగలుగుతాడు. శుంకరులు పాపులను కూడా దగ్గరకు తీసుకోగలుగుతాడు. కుష్టు రోగులను కూడా తాకగలుగుతాడు. ఈరోజు మీరు చూడండి, ఈరోజు అండి ఎవరైనా మీరు పెద్ద పెద్ద వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇచ్చారనుకోండి, మొహం మీద గడిగేసుకుంటారు వాళ్ళు వెంటనే. అవునా? ఆ మధ్య పెద్ద పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి షేక్ అసలు ముందు ఎవరు ఒకవేళ ఇస్తే వెంటనే శానిటైజర్ లోపల నుంచి బయటికి తీసుకొట్టేసుకుంటారు, అసించుకుంటారు. కానీ ప్రభు అలాంటోడు కాదు. కుష్టు ఏమండి అంత దూరం వద్దండి. మిమ్మల్ని ఎవరినైనా కురుపులు వచ్చిన వాళ్ళని ముట్టుకోమంటే మీరు ముట్టుకోగలరా? చెప్పండి, నిజం చెప్పండి అమ్మా, మనస్ఫూర్తిగా చెప్పండి అమ్మా. కురుపులు మొత్తం ఇలా బొబ్బలు వచ్చేసి మొహం చీము గారిపోతుంటే మీరు వెళ్ళి పట్టుకోమంటే నాతో సహా మనందరం ఎవరమైనా సరే మనం వెళ్ళి వాళ్ళ శరీరాన్ని ఇలా టచ్ చేయగలమా? మన ప్రభు అయిన యేసు ప్రతి అణువుని టచ్ చేశాడు మానవుల్లో. ఒక మాదిరి, ఈ లోకానికి దేవుడు పంపిన నిజమైన మాదిరి. ఎందుకంటే ఎవరిని ఫాలో అవ్వాలో తెలియక తర్జన భర్జనలు పడిపోతున్న ఈ లోకం. ఎవరిని ఫాలో అవ్వాలో తెలియక ఎవరికి ఇష్టమైన వాడిని వాడు ఫాలో అయిపోతూ నాశనానికి పరిగెడుతున్నటువంటి ఈ లోకంలో ఒక మంచి మాదిరిని ఈ లోకంలో సెట్ చేశాడు ఆయన మనందరి కోసం. ఇక్కడ కూడా అదే అంటున్నాడు ఆయన, అరే మీరు జార చోర కార్యక్రమాలు జరిగిస్తున్నారు, మీ బ్రతుకులు బాలేదు. ఆయన బాధ అదే. మరి బ్రతుకులు బాలేదు కాబట్టి ఏం చేయాలయ్యా? నరికి వేస్తానంటున్నాడు ఆయన. రోమీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక మంచి మాట అంటాడు చూడండి, 11వ అధ్యాయం 21వ వచనం. రోమీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. 11 రోమీయులకు రాసిన పత్రిక 21వ వచనం చదవమ్మా. దేవుడు స్వాభావికమైన కొమ్మనే విడిచిపెట్టని ఎడల, స్వాభావికమైన కొమ్మనే విడిచిపెట్టని ఎడల. అదేంటి స్వాభావికమైన కొమ్మ? ఎవరు? యోధ సమాజం. ఎవరికైతే పదాజ్ఞలు ఇచ్చాడో, ఎవరికైతే కోడి తన రెక్కల కింద పెట్టుకున్నట్టుగా పిల్లల్ని అన్ని సామ్రాజ్యాల మధ్య కాపాడుకుంటూ వచ్చాడో, ఎవరికైతే ప్రవక్తల్ని పంపాడో, ఎవరిని ముడితే నా కనుగుడ్డిని ముట్టినట్లే అన్నాడో, ఎవరి జోలికొస్తే నేను ఊరుకోనన్నాడో, ఆ ఇశ్రాయేలు సమాజాన్నే దేవుడు విడిచిపెట్టని ఎడల. చదవండి, ఇంకా చదవమ్మా. ఏమా? నిన్ను కూడా విడిచిపెట్టాడు. దేవుడు ఒకటే చెప్తున్నాడు, పాపం చేస్తే నిబంధన చేసిన జాతినే విడిచిపెట్టలేదురా. పాపానికి తెగబడితే అనుకున్న నా సమాజాన్ని విడిచిపెట్టలేదురా, నిన్ను కూడా విడిచిపెట్టను అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నిన్ను కూడా విడిచిపెట్టను. చదవమ్మ, ఇంకా చదవమ్మది. కాబట్టి దేవుడు అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉండిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహాన్ని చూడు. కాబట్టి ఆ సమాజాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి నువ్వు జాగ్రత్త. వాళ్ళనే దేవుడు వదలలేదు కాబట్టి నువ్వు జాగ్రత్త. నువ్వు అలాంటి పనులు చేయమాక అని చెప్తున్నాడు మానవ సమాజానికి. అంటే ఈరోజు సమాజంలో ఎందుకండి చాలామంది అంటున్నారు, ఎందుకండి ఏం అన్యాయం చేశారండి? బస్సులు తగలబడిపోతున్నాయి, అమాయకులు చచ్చిపోతున్నారు. ఏం అన్యాయం చేశారండి? అనేక మంది ఏరోప్లేన్లో చచ్చిపోతున్నారంటే అది అన్యాయం చేసినందుకు కాదు, సమస్త మానవ జాతిని దేవుడు విడిచిపెట్టేశాడు.
దీనికి సరైన ఉదాహరణ దేవుడే ఇచ్చాడు. అయితే దీనికి ముందు నిజంగా ఆ ప్రమాదాలు ఎలా జరిగినాయో ఒకసారి, ఈ సంవత్సరంలో జరిగిన ప్రమాదాలు కదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నాన్న ఒకసారి ఆ బస్ యాక్సిడెంట్ది ఒకసారి అయినా, కర్నూలు బస్ యాక్సిడెంట్ది ఉంటుంది, ఆ ఫైర్ యాక్సిడెంట్ ఒకసారి ఉంటుంది, అది ఒకసారి చూడండి, ఒకసారి వాల్యూమ్ పెట్టండి. అదిగోండి చూసారా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి అదిగో చూసారా, అర్ధరాత్రి అండి, మధ్యరాత్రి తగలబడిపోయిందండి, మధ్యరాత్రి. కర్నూలు నగర శివార్లో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిపోయారు. బస్సు ఢీకొనడం వల్ల మంటలు చెలరేగి ఇంతటి దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో బైకర్ శివశంకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే ప్రమాదానికి ముందు అంటే చేవెళ్ళ బస్ యాక్సిడెంట్ ఇంకోటి పెట్టాను, అది చూపించు, 22 నిమిషాల యూట్యూబ్ లింక్ పెట్టాను కదా, అదైతే మరీ దారుణం అండి. తాండూరు ఏరియా, నేను ఎప్పుడు ప్రార్థనలకు వెళ్ళారు చూడండి ఎలా తగలబడిపోయిందో చూడండి. అదిగోండి అలా బస్సులో వెళ్తున్నారండి, తెల్లారి అలా కంకర్ లారీ రెడీ అయిపోయిందండి, టిప్పర్ లారీ. అలా వెళ్తుందా రోడ్లో, తెలియదండి మరణం ఎలా వచ్చిద్దో ఎప్పుడు వచ్చిద్దో. అందరూ పనుకున్నారు, తెల్లారి కదా, 6ంటికి కదా, తెల్లారి సూర్యుడు కూడా వచ్చేసాడు. కొట్టేసిందండి. చూసారా, నిన్ననే అక్కడ నేను ముగించుకొని వస్తున్నాం, వరంగల్ నుంచి వికారాబాద్ వెళ్ళే దారి అది చేవెళ్ళ. ఇప్పుడు రోడ్డు వెడల్పు చేస్తున్నారులేండి, నేను నిన్న వెళ్ళేటప్పుడు రోడ్లు వెడల్పు చేస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే యాక్సిడెంట్లు జరిగి చచ్చిపోతున్నారు కదా. అంటే అర్ధరాత్రి బస్సు తగలబడిపోయిన 10 రోజులకే పట్టపగలు తెల్లవారుజామున బస్సులు ఇదైపోతున్నాయి. ఎందుకు? దేవుడు ఈ కండిషన్స్ గురించి మంచి మాట, ఒక మాట అన్నాడు. ఒకసారి మీరు అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని ఒకసారి చూడండి. మానవుడి బ్రతుకుల గురించి దేవుడు ఎప్పుడో తన గ్రంథంలో తను రాయిస్తూ, యోబు గ్రంథం 34:20 రండి. అర్ధరాత్రి పూట బస్సు తగలబడిపోయిందే, అంత ఫైర్ వచ్చేసి అందరూ చచ్చిపోయారే, దేవుడు ఆ ఘటన, అలాంటి ఘటనలు జరుగుతాయని యోబు గ్రంథం 34:20 ఏమంటాడు చదవండి. వారు ఎవరాళ్ళు? మనుషులు నిమిషములో చచ్చిపోతారు. అప్పట్లాగా మొసలోళ్ళు అయిపోయి, యవ్వన ప్రాయం అయిపోయి, వృద్ధపార్యం వచ్చి, పండు మొసలైపోయి, మంచంలో పడిపోయి, ఈ గ్రాడ్యువల్ డెత్ కాదు, అది ఎప్పుడో పోయింది. ముసలితనంలో మరణం చూసే అవకాశం మన పోయిన తరంలోనే పోయింది. అది ఈ తరంలో పండు మొసలనే వయసు కూడా ఎవరికి తెలియదు ఎట్టుండిద్దో. ఇంకా వెంట్రుక తెల్లబడక మునిపే పోతున్నారు, సత్తు తగ్గిపోక మునిపే చచ్చిపోతున్నారు. 50 ఏళ్ళు బతికితే గొప్ప అనే స్థాయికి వచ్చేసాడు నేడు మానవుడు. అదే అన్నాడు, వారు నిమిషములోనే చచ్చిపోతురు. మధ్యరాత్రి ఎప్పుడట, అది కూడా అర్ధరాత్రి 2 గంటలకు తగలబడింది ఆ బస్సు. నిమిషంలో అర్ధరాత్రి 2 గంటలకు అందరూ సోయ మర్చిపోయి నిద్రపోయారు. ఏముందిలే, తెల్లారి 8 గంటలకు బెంగళూరులో దిగిపోతాం. పిల్ల జల్ల ముసలి మొతక యవ్వనులు గేవనులు అందరూ పడుకున్నారు. అదే చెప్తున్నాడు, మధ్యరాత్రి వేళ ప్రజలు కల్లోలం అంటే సాధారణంగా కల్లోలం అంటే ఒక పెద్ద ఫ్యామిలీ లాగా, ఒక కరువు వచ్చేసినట్టుగా, ఒక కెలామిటీ అంటారు, ఒక విధ్వంసం జరిగినట్టుగా కల్లోలం అయిపోతారట. కల్లోలమై మృత్యువు నొందుదురు. బలవంతులు, ఏ బలవంతులు? ఈ బలవంతులు కాదు, అద్దాలు పగలగొట్టే బలవంతులు కాదు, లేదంటే ఆ యాక్సిడెంట్లో నుంచి తప్పించుకొని బయటకు వచ్చే కండల వీరుల గురించి కాదు. అది బలవంతులు. ఏమా? దైవికముగా అంటే భక్తులు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కదా, ఏమని, ఆ యాక్సిడెంట్లో క్రైస్తవులు కూడా ఉంటారు కదండి, ఆ యాక్సిడెంట్లో పాస్టర్లు ఉంటారు, ఆ యాక్సిడెంట్లో యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, ఆ యాక్సిడెంట్లో అందరూ ఉంటారు. ఏవో క్రైస్తవులు లేని బస్సులు ఏమి ఇలా జరగవు.
క్రైస్తవులు ఉన్న బస్సులు కూడా జరుగుతాయి. ఆ కూలిపోయిన ఫ్లైట్లో కూడా క్రైస్తవులు ఉంటారు. ఇందాక చేవేళ్లలో కూడా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. ఇద్దరు ఉంటారు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. ఇద్దరికి ఒకటే చేస్తున్నాడు ఆయన. ఎందుకు చేస్తున్నాడంటే అదే చెప్తున్నాడు ఆయన సమాధానం. బలవంతులు దైవికముగా ఆ యాక్సిడెంట్ జరగటం వలన దైవికంలో అనగా దేవునిలో బలవంతులట పరలోకానికి వెళ్ళిపోతారట. దేవునిలో బలవంతులు పరలోకానికి వెళ్ళిపోతారట. దేవునిలో బలవంతులు కాని వాళ్ళు ఏమవుతారట? చదవండి చదవండమ్మా. ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉంది. ప్రతి వాడి నడకను ఆయన చూస్తున్నాడు. అందరు నడక, మంచోడి నడక, చెడ్డోడి నడక. మంచోడు బస్సు ఎక్కానుకున్న ఒకటే అనుకున్నాడు, వీడికి మంచి ఆపర్చునిటీ ఇది, వీడిని గనక ఇప్పుడు తీసుకెళ్ళిపోతే డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాడు అనుకుంటే వాడికి కూడా ఎలో చేస్తాడు డెత్ని. వీడు దరిద్రుడు, వీడికి ఇప్పటికే ఎక్కువైపోయింది ఆయుష్కాలం, వాడిని అంతటితో చంపేసి పాతాళానికి పంపిస్తాడు. ఇద్దరికి మరణం మంచోడికి వరం, మరణం చెడ్డోడికి శాపం. మరణం శాపం కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మరణం శాపం కాదు, మరణం అపశకునం కాదు. మన బ్రెయిన్లో మన పెద్దలు గుచ్చేశారు ఒక ఇంజెక్షన్ని. మన బుర్రలో మన పెద్దలు ఒక పెద్ద ఇంజెక్షన్ పొడి చేశారు. ఆ ఇంజెక్షన్ అంటే తెలుసా? చావు కీడు, చావు అంటే కీడు అని గుచ్చేశారు. కాదు, చావు అంటే అదొక విడుదల. చావు అంటే ఏంటది? ఒక విడుదల అంటే ప్రశాంతత. ఇప్పుడు ఈ శరీరంలో బంధింపబడ్డాం అనుకోండి, ప్రతి సమస్యకి నువ్వు జవాబుదారి అవుతావు. అంతేనా? శరీరం ఉంది, అప్పులోడు వచ్చి అడుగుతాడు, ఎరా ఇంకా కట్టలేదేంటని. చచ్చావు, శవానికి ఏమొచ్చింది? విడుదల. షుగర్ వ్యాధి ఉంది, ప్రతిరోజు అడిగిద్ది, ఏయ్ ట్యాబ్లెట్ వేసుకో, చనిపోయావు, ఇక ట్యాబ్లెట్తో నీకేం లేదు, విడుదల. ఇక్కడ ఉన్నప్పుడు అలా కన్నీళ్ళు, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయిందని, భర్త ఇంకెవరితోనో ఉంటున్నారని, జీవితం ఎటో వెళ్ళిపోతుందని, పిల్లలు మాట్లాడట్లేదని, రకరకాల ఇబ్బందులు, రకరకాల బాధలు మానవుడిని రోజు గుచ్చుతూనే ఉన్నాయి. నిండు సంతోషంతో ఉన్నాడు ఎవరు లేడు, ఎవడూ లేడు. అన్నీ సగం సంతోషాలే మన బ్రతుకుల్లో. కాదంటారా? అవునంటారా? సగం సంతోషాలేనా? అన్నీ సగం సంతోషాలే మనవి. ఈ సగం సంతోషాలు కూడా ఎక్కువ కాలం ఉండవు. రోజు గడిచే కొంది అవన్నీ విషాదాలుగా మారిపోతున్నాయి మన జీవితంలో. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు దేవుడు? ఆయన వారి నడకలను కనిపెడుతున్నాడు. మంచోడు దొరికేస్తే లాగేసుకుంటున్నాడు, చెడ్డోడు దొరికేస్తే దోచేస్తున్నాడు. ఆయన వాడి నడతలను కనిపెడుతున్నాడు. ఇంకా దుష్క్రియ చేయువారు దాక్కునుటకు చీకటైనను మరణాంధకారమైనను లేదు, తప్పించుకోలేరు. బలవంతులు దైవికముగా కొనిపోబడుదురు, దుష్టుడు తప్పించుకోవటానికి వీలు లేకుండా చచ్చిపోదురు. అది ముందు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అరే అసలు మరణం అనేది వ్యక్తిని బట్టి డిసైడ్ అయి ఉండిద్ది. మంచోడు ఎవరైనా చచ్చిపోయాడు అనుకోండి, అయ్యో పాపం అనకండి. మంచోడు ఎవరైనా చచ్చిపోయాడు అనుకోండి, అయ్యో పాపం సహజంగా అంటాం మనం, కానీ అనాల్సిన పని లేదు. ఎందుకంటే వాడు విడుదల పొంది శ్రేష్టమైన లోకానికి వెళ్ళిపోయాడు. వాడికి వెన్నుపోట్లకి ఉండవు, మన ముందున్నవి మన వెనక ఎక్కిరించే ఇక దశలు అలాంటి వాడికి ఉండవు. లెగిస్తే శాపనార్థాలు, వీడు పాడైపోవాలనే శాపనార్థాలు ఇక ఈ లోకంలో ఉన్నట్టు ఇక ఆ లోకంలో ఉండవు. నిత్యమైన లోకానికి వాడు వెళ్ళిపోతున్నాడు. అసలు తనను సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అంతకంటే హ్యాపీనెస్ ఏముంది ఈ లోకంలో? ఏదీ లేదు. అందుకనే మంచోడు చనిపోయినప్పుడు వెళ్ళిపోయాడు అనుకోవాలంతే. మా నాన్న చనిపోయినప్పుడు మా అమ్మ బాధపడి ఏడుస్తుంది, బాగా కన్నీళ్ళు పెట్టి ఏడుస్తుంది. ఈ ఏడాది మా నాన్న కూడా చనిపోయాడు. నేను ఒకటే అన్నాను, మా నువ్వు ఒకసారి ఆలోచించు, గ్లాసు నీళ్లు తాగలేడు మా నాన్న, ఎందుకంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. గొంతు ఎండిపోతుందిరా అనేవాడు. చిన్న టీ గ్లాసు నీళ్లు తీసుకొస్తే డాక్టర్ అని తాగకూడదండి, కిడ్నీలు పని చేయట్లేదండి, నీళ్లు తాగకూడదు అనేవాడు. ఆ దప్పికతోనే పండుకునేవాడు. ఏమన్నా మంచి, ఇప్పుడు క్రిస్మస్ లాంటి సీజన్ వచ్చినప్పుడు ఒక మంచి బిర్యానీ పెడితే తినకూడదు, షుగర్ పెరిగిపోద్ది మా నాన్నకి. ఒక మంచి నోరు ఊరించే ఒక తీయని లడ్డూని తీసుకొస్తే తినలేడు, పెరిగిపోద్ది లోపల. ఇప్పుడు అనుకుంటా ఉంటాడు, ఈ జీవితంలో ఏం తినలేకపోతున్నా, కనీసం గుక్కడి మంచినీళ్ళు తాగలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, సమస్యలు జీవితాన్ని నిండా చుట్టుముట్టేసిన వేళ నేను ఒకటే అన్న, ఒకసారి గుర్తు చేసుకో, ఆయన చనిపోయి చాలా మంచిదైంది.
ఒకవేళ ఇంకో 10 ఏళ్ళు కనుక దేవుడు ఆయుష్కాలం ఉంటే ఆ 10 ఏళ్ళు ఏం బాగుండేదేం కాదు. ఏ నీళ్లు తాగని బ్రతుకులు, ఏ ఒక స్వీట్ ముక్క తినలేని బ్రతుకులు, ఇవే సుఖంగా బిర్యానీ తినలేని బ్రతుకులు. ఎందుకు ఈ మానవుడి బ్రతుకు? ఏం సాధిద్దామని ఇంకో 10 ఏళ్ళు దేవుడు ఇవ్వాలి? అది ఇప్పుడే తీసుకెళ్ళిపోతే విడుదల, శరీరం నుంచి విడుదల, కష్టాల నుంచి విడుదల, ఈ సమస్యల నుంచి విడుదల, బాధల నుంచి విడుదల, దుఃఖాల నుండి విడుదల, సమస్తం నుండి విడుదలైపోయాడు ఆయన. సంతోషించి కేరింతలు వేయాలి. మన అనుకున్న మంచివాడు చనిపోతే సంతోషించి కేరింతలు వేయాలి. అది నేనైనా మీరైనా ఎవరైనా సరే. దుష్టుడు చనిపోయినప్పుడు వాడికి బాధ, ఎందుకంటే వాడికి విడుదల కాదు, బందీఖానా ఎదురు చూస్తుంది వాడికి. ఇక్కడ కంటే నిత్యమైన బందీఖానా ఒకటి ఉంది మనకు తెలియని ఒక బందీఖానా ఉంది. దట్ ఈస్ పాతాళ లోకం. ఏమన్నాడు దాని గురించి దేవుడు? అక్కడ ఏముండదట? పండ్లు కొరుకుటయు, ఏడుపు. ఇక్కడున్న ఏడుపు దేనికి పనికిరాదు. మన దగ్గర ఉన్న ఏడుపు మహా అయితే 10 నిమిషాలు ఏడుపు, పావు గంట. అక్కడ అట్లాంటిది 24 hours అనమాట. అక్కడ ఏడుపు 24/7 అంటారు చూసారా? ఆ టైప్ ఆఫ్ ఏడుపు అనమాట. నిత్యమైన లోకం ఒకవైపు, ఏడుపు ఒకవైపు. దీన్ని సరిగ్గా ఉపయోగించుకోమ్మా. మీకు ఒకటే చెప్తున్నా, దీన్ని కరెక్ట్గా ఉపయోగించండి. దీన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తే జాక్పాట్. ఎలా ఉపయోగించకూడదో మీరు అలా ఉపయోగిస్తే జీవితాలు నాశనం అయిపోతాయి. ఏంటంటే ఒక దాన్ని ఎలాగైనా ఉపయోగించమో. ఈ మధ్య ఢిల్లీలో ఒక బాంబు పేలుడు జరిగింది, మీ అందరికీ తెలుసు. చూసారా? రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగింది. రెడ్ ఫోర్ట్ దగ్గర ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ అయిపోయింది. ఢిల్లీలో వాడు దానికి వాడింది ఏంటో తెలుసా? ఆమదపు గింజల్ని వాడాడు. ఏం వాడాడు? మీరు ఎప్పుడు పెట్టుకున్న ఆమదం ఉంటుంది కదా, ఆమదం ఉంటుంది. ఆమదాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే తలనొప్పి తగ్గిద్ది. అదే ఆమదంలో నుంచి వాడు రసాయనాన్ని బయటికి తీసి దాని నుంచి బాంబును తయారు చేశాడు. వాడు అందరినీ జైల్లో పడేశారు. వాడికి సహకరించిన అందరినీ జైల్లో పడేశారు. వాళ్ళని పట్టించింది ఆమదపు గింజలు అంతే. అంటే ఆమదాన్ని కరెక్ట్గా వాడుకుంటే ఆరోగ్యం, దాన్ని ఎలా పడితే అలా వాడకపోతే నిత్య నరకం. అలానే ఈ జీవితాన్ని సరిగ్గా వాడుకో. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన 14.5 కోట్ల ఈ దేహాన్ని కరెక్ట్గా ఉపయోగించు. దేవుడు ఉండ లోకానికి వెళ్ళిపోతావు. కొడితే అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ గోలాడదు. లేదు, జీవితాన్ని నా ఇష్టమైనట్టు వాడుకుంటానండి, తాగుతానండి, తిరుగుతానండి, ఏసుప్రభు లేదు, గీసుప్రభు లేదంటే నా జీవితం నా ఇష్టం ఏంటంటే రేపు పొద్దున వెళ్ళే నరకం కూడా నీ ఇష్టమైనట్టుగానే అనుభవిస్తావు నువ్వు. ఎందుకంటే పరలోకం వద్దనుకున్నావు కదా. చదవండి ఒకసారి, ఇంకో మంచి మాట చదవండి. దేవుడు మానవుడి కోసం రాయించినటువంటి మరొక మంచి ఇర్మియా గ్రంథం 16:12. ఇర్మియా గ్రంథం 16:12 చదవండమ్మా. నీ ఇష్టమైనట్టుగా ఆయన మాట వినకుండా బ్రతికితే నీ కాబోయే శిక్ష గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆలకించండి. నా మాట వినలేదు. మీకు ఒక వస్తువుని సరిగ్గా ఉపయోగించుకోవడం తెలుస్తుంది. ఏమంటే మీ ఇంట్లో 4 రోజులు ఊరు వెళ్తే ఫ్రిడ్జ్ ఆఫ్ చేస్తారా, ఆన్ చేస్తారా? ఎందుకు? చాలా విలువైందండి, 16,000 పెట్టి కొన్నామండి. ఏసీ పొద్దుకోకలు వేస్తున్నాం అనుకో, దవడ బాగా కొట్టిద్ది అమ్మ. ఏందిరా కరెంట్ బిల్ ఊరకనే వస్తుందా అని. మనకి ఏసీ విలువ, ఫ్రిడ్జ్ విలువలు తెలుసు. దాన్ని ఎలా ఉపయోగించుకోవడం, ఎంత చక్కగా ఉపయోగించుకోవడం, రోజు తుడుచుకుంటూ దాన్ని ఎంతో బాగా చూసుకుంటాం. మిక్సీ చూడండి, ఆడవాళ్ళు ఎంత బాగా ఉంచుకుంటారు మిక్సీని. మొత్తం పప్పు అంతా కింద పడిపోతుంటే రోజు తడిగుట్ట పెట్టి తుడిచి. అంటే మనకి ఒక మిక్సీని బాగా చూసుకుంటున్నాం. మరి నువ్వు నీ దేహం కరెక్ట్గా ఉపయోగించబడుతుందా? ఒక మిక్సీ నువ్వు అనుకున్నట్టుగా ఉపయోగించబడుతుందే? ఒక ఫ్రిడ్జ్ నువ్వు అనుకున్నట్టుగా చల్లగా కూరలు కాపాడుతుందే? నువ్వు దేవుడు అనుకున్నట్టుగా ఉండగలుగుతున్నావా? దేవుడు అంటున్నాడు అక్కడ, మీరు నా మాట వినలేదు గనుక కఠినమైన మీ దుష్ట హృదయపు కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నాడు. మీరు నా మాట వినలా, మీ హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకుంటున్నారా మీరు? మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తున్నారు. మీకు ఏది అంటే మీకు నాతో పని లేదు, నా నైతిక సూత్రాలతో మీకు పని లేదు. మొన్న ఒక ఆయన అండి తుని దగ్గర, ఆయనకు ఒక 60 ఏళ్ళు ఉంటాయండి. ఆయనకి 60 ఏళ్ళు ఉంటాయి. స్కూల్ పిల్లని పాడు చేశాడండి. వాడి హృదయంలో కామ వికారం కలిగింది. దేవుడు కామం తప్పు కాదు, మోహం తప్పు కాదు, ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద చూపించాలి. అందుకే భార్యకు భర్తనిచ్చాడు, భర్తకు భార్యనిచ్చాడు. అది కరెక్ట్, అది లీగలైజ్డ్. అది కానీ మనిషి ఇల్లీగల్ అయిపోయాడు. ఎంతగా అంటే కామాన్ని ఎక్కడ పడితే అక్కడ చూపిస్తున్నాడు. చెల్లి మీద, తల్లి మీద, వీధిలో వాళ్ళ మీద, స్కూల్లో వాళ్ళ మీద, టీచర్ల మీద. ఈ మధ్య ఎంత దారుణం అండి. మనకి ఈ సుమన్ టీవీలో వచ్చిన తర్వాత టీచరు స్టూడెంట్ పెళ్ళట.
ఎవడెవడికి రా పెళ్ళి? టీచర్కి చూడు ఏం నేర్పించాడు ఆడు? అసలు అమ్మాయికి పాఠాలు నేర్పించాడా, ప్రేమ పాఠాలు చెప్పాడు వాడు? గురువులో ఒక దైవాన్ని చూడాలి, లేదంటే గురువులో ఒక మంచి ఉపాధ్యాయుని చూడాలి. ఇదేంటి అసలు? ఇది ఎక్కడ ఆనవాయితీ? 20 ఏళ్ళ యువకుడు 60 ఏళ్ళ ముసలి బామ్మని పెళ్లి చేసుకున్నాడు నిన్న. నైతిక విలువలు కోల్పోయాడు. వాడు చూడండి ఒకసారి, ఆ తుని అనే దానిలో ఒక పెద్ద మనిషి ఒక స్కూల్కి వెళ్ళే చంటి పిల్లనండి, ఇంకా గట్టిగా మాట్లాడారంటే ఆ అమ్మాయి వయసుకు కూడా రాలేదండి. ఆ పిల్ల ఏం చేశాడో చూడండి. వాడు చూడండి నాన్న, ఒకసారి ప్లే చేయరా నాన్న వీడియో. అదిగో చూడండి ఆ పక్కన. నీ పేరేంటి? వాడు ఆ పసి పిల్లండి. ఎంత అండి ఆ పాప వయసు? ఎంత అండి? 12 సంవత్సరాలు అటండి. ఇంకా ఈడుకు కూడా రాలేదండి. ఆ పిల్లని పొలంలోకి తీసుకుపోయాడు వాడు. వాడిని అడిగారు, వాల్యూమ్ పెట్టినాడు. వాడిని అడిగారు ఎందుకు తీసుకొచ్చావు అంటే అబద్ధాలు చెప్తున్నాడు. పైగా ఓటర్ ఇస్తున్నాడు వాడు. పైగా నేను మున్సిపాలిటీ కౌన్సిలర్, నన్నేం చేయలేవు నువ్వు. ఇలా తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తామే. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయిని పట్టుకుని ఏం చేస్తున్నావు చెప్పు. అమ్మాయి చేపట్టుకోవచ్చు. మాట చెప్తున్నాను, అమ్మాయి చెప్తారా? ఇలాంటి వెధవల్ని ఏం చేయాలి చెప్పండి మరి? ఇలాంటి వెధవల్ని ఏం చేయాలి? ఇప్పుడు మీరు అనొచ్చు, ఆ వెధవను ఒక్క వెధవని చంపితే సరిపోయింది కదండి అని. మీకు ఒక ఉదాహరణ చెప్తా. గుర్తున్న వాళ్ళకి గుర్తుండిద్ది, చాలామంది గుర్తుండదు. బీహార్లో ఒక ఎంపీ, మేబీ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ, నడి రోడ్డు మీద మీకు ఆ వీడియో చూడకూడదు, నేను చూపించను కూడా. దాన్ని చూపించడం కంటే దారుణం ఇంకేది లేదు. నా మనసు ఒప్పుకోదు, నేను చూపించను. ఉంది కానీ నేను చూపించను. నడి రోడ్డు మీద కారులో నుంచి నగ్నంగా బయటకు వచ్చాడు. కారులో నుంచి నగ్నంగా బయటకు వచ్చి నగ్నంగా ఒక వ్యభిచారితో కళ్ళకు కట్టినట్టు వ్యభిచరించాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కూడా. ఇది రికార్డ్ అయింది సీసీ కెమెరాల్లో. మరి ప్రజలందరూ ఏం చేయాలండి? తిరస్కరించాలా? ఓట్లేసి గెలిపించారు. మళ్ళా పార్లమెంట్కి పంపించారు, అసెంబ్లీలకు పంపించారు. మరి మనం ఏమన్నా అమాయకులమా? ఒక చెడ్డోని ఎన్నుకుంటుంది నువ్వు కాదు, చెడ్డోడి పక్షాన నిలబడుతుంది నువ్వు కాదు, తెలుసో తెలియకో ఎవరు డబ్బులు ఇస్తే వాడికి ఓట్లేసి ఎన్నుకుంటుంది మనం కాదు. మంచోడికి ఒక ఓటేస్తారండి, మంచోడు నిలబడితే ఒక ఓటేస్తారండి మంచోడికి. నువ్వు కూడా దోషివే, గుర్తుపెట్టుకో. ఒక సంఘటన జరిగినప్పుడు దానిలో ఎందరో దోషులు అవుతారు. ఇప్పుడు ఇందాక చేవేళ్ల సంఘటన చెప్పాను కదా, రోడ్లు వేయలేదని తెలుసు కానీ ఎందుకు మళ్ళీ ఎన్నుకున్నోనే మళ్ళీ ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు? వాడు డబ్బులు ఇచ్చారు సార్ 2000. నువ్వు వాడు నీకు డబ్బులు ఇచ్చాడు 2000 అయిపోయింది. వాడు కొట్టేసి వాడు గెలిపించే వాడు రోడ్డు వేయలా. నీ కూతురే చచ్చింది నువ్వు తీసుకున్న 2000కి. నువ్వు తీసుకున్న 2000 కన్నీళ్లు తుడుచుకోవటానికి కూడా పనికిరావు. అంటే మన తప్పులు కూడా ఉన్నాయి సమాజంలో. ఎక్కడో తప్పు జరిగిందంటే ఆడెవడో కాదు. ఇప్పుడు ఇందాక చెప్పాను, ఆయన ఎవరట? కౌన్సిలరా. అంటే ఓటేయకుండా కౌన్సిలర్ ఎట్ట అయ్యాడరా? అంటే తెలిసేసారా తెలియకేసారా? మనం తెలియకేసి అమాయకులం కాదండి. మనకు ఎమ్మెల్యే అవ్వాలంటే కనీసం 10 కేసులు ఉండాలి ఆడి మీద. కనీసం 10 కేసులు ఉంటే తప్ప ఆడి మనం ఓటేయం. మనం కూడా ముదిరిపోయాం. మరి మనల్ని ఎందుకు వదులుతాడు దేవుడు? నువ్వు ముదిరిపోయినప్పుడు దేవుడు ఎంత నిష్పక్షపాతం అంటేనంటే, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరెవరి పాత్రలు ఉన్నాయో మిల్లీ సెకండ్తో సహా కొలుస్తాడు దేవుడు. ఎందరో పాత్రలు ఉంటాయి దాని వెనక. ఇప్పుడు ఆ పాపను పాడు చేశాడు చూసేవాడు, వాడి తెల్లారికి ఆడి గతేమైందో ఒకసారి వీడియో చూడండి మీరు. హోషేయ గ్రంథము మంచి మాట ఉంటుంది చూడండి, 4వ అధ్యాయం 18. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 18 వచనం చదవండి. వాళ్ళకి ద్రాక్షారసము చేదాయను, ఒళ్ళు తెలియని వాళ్ళు. ద్రాక్షారసం చేదాయనంటే మంచిది. ద్రాక్షారసంలో 2 రకాలు ఉంటాయి. గ్రేప్ జ్యూస్ గురించి మాట్లాడుతున్నాడు. మంచి చేదైపోయిందిరా, మంచి చేదు అంతే కదా. మన ఇంట్లో తులసి మొక్క ఉంటుంది, అది బొగ్గన పెట్టుకుంటాడా? పెట్టుకోడు, అది ఆడికి చేదుగా ఉండిద్ది. ఏం పెట్టుకుంటాడు వాడు? గుట్కా అంటే బాగా ఇష్టం, కైని అంటే బాగా ఇష్టం. మంచి చేదైందట, చేదు మంచి అయిందట మానవుడికి. మనలో లేరా? ఇక్కడ కూర్చున్న నా అన్నదమ్ముల్లో లేరా? మంచినీళ్ళు మాత్రం 3 లీటర్ల దాగరా, కిడ్నీలు బాగుంటే తాగడీడు. మరి ఏం తాగుతాడు? 3 లీటర్లు మందు అవుతాడు వీడు.
మరి ఏమనాలి? ఈయన కళ్ళు తాగుతాడు, పైగా కళ్ళు పెద్ద ఎనర్జీ డ్రింక్ అంటాడు. నువ్వు తాగిందే ఎదవ కళ్ళు, ఉప్పుకొని సావు. ఏమంటావు మళ్ళా? కళ్ళులోనట ఔషధ గుణాలా? మరి ఔషధ గుణాలంటే కళ్ళు దాకా చచ్చిపోయారని వార్తలు ఎందుకు వస్తున్నాయి? అదే అంటారు సమర్థనావాదం. మనిషి తప్పొప్పుకోడు, ఎప్పుడు మనిషి తప్పొప్పుకోడు. వాడు బీరు తాగుతాడు, బీరు తాగే ఉంటాడు తెలుసా, బీరు మంచిదంట బ్రదర్, వారానికి ఒకసారి ఇయటం అంటాడు. వీడు ఒప్పుకోడు, ఒప్పుకోడండి. మానవుడు తప్పుడు ఒప్పుకోడు. అదే అన్నాడు ఇక్కడ, మళ్ళా చదవండి. వారికి ద్రాక్షారసము చేదాయను. ఒళ్ళు తెలియని వాళ్ళు, ఒళ్ళు తెలియని వాళ్ళు అంటే మదం ఎక్కిన వాళ్ళు అని అర్థం. ఒళ్ళు తెలియట్లేదు వీడికి అంటంట కదా అప్పుడప్పుడు, వీడికి ఒళ్ళు తెలియట్లేదు అంటంట. ఒళ్ళు తెలియట్లేదు అంటే వాడి వయసు ఎంత, పాప వయసు ఎంత, వాడికి మనవరాలి వరుస అయితే ఒక చాక్లెట్ మొక్కి చక్కగా చదువుకోతలేని ఒక ఆశీర్వచనం ఇవ్వాల్సిన ఆ వయసులో వాడు ఒళ్ళు తెలియలేదు వాడికి. ఎవరి జీవితం పసి పాప జీవితం అండి పాపం. ఆ అమ్మాయికి 60 ఏళ్ళ భవిష్యత్తు ఉంది ముందు. వీడికి ఆల్రెడీ 60 ఏళ్ళు వచ్చినాయి, అమ్మాయికి ఇంకో 60 ఏళ్ళు ఉన్నాయి. 60 ఏళ్ళు భవిష్యత్తు ఉన్న అమ్మాయిని 60 ఏళ్ళ ముసలోడు పాడు చేశాడు. ఒళ్ళు తెలియలే. ఆ అమ్మాయి ఏమైపోయినా పర్లా, అమ్మాయి జీవితం నాశనం అయిపోయినా పర్లా, ఈడి సుఖం తీరితే చాలు. వీడికి మారిపోలా మనిషి మారిపోలా. మొన్న మధ్య అండి కూకట్పల్లిలో, హైదరాబాద్ కూకట్పల్లిలో పక్కింటోడు క్రికెట్ బ్యాట్ కొన్నాడంట. క్రికెట్ బ్యాట్ అది వీడికి నచ్చిందట. నచ్చితే వీడు ఏం చేయాలి? బతినాడు బామాలు తెచ్చుకోవాలి, లేదంటే వీళ్ళ నాన్న అడిగి ఇంకో కొత్తది కొనిపెట్టుకోవాలి. వాడికి అది కాదు, ఇప్పుడు ఆ బ్యాటే కావాలని పడిందండి వాడికి. దొంగతనానికి వెళ్ళాడు ఇంట్లో ఎవరు లేనప్పుడు. ఇంట్లో ఆ బ్యాటును దొంగిలీయడానికి దొంగతనానికి వెళ్ళాడు కూకట్పల్లిలో. విచిత్రం ఏంటంటే వీడు ఎవరు లేరు అనుకున్నారులే కానీ ఒక చిన్న పాప ఉంది అక్కడ. ఆ పాప వీడు వెళ్ళటం చూసింది. అంటే ఇప్పుడు నేను దొంగతనానికి వచ్చినప్పుడు ఈ పాప చూసింది, బయటికి వెళ్ళి చెప్పేసిద్దేమో అని చెప్పి కత్తి తీసుకొని 24 పోట్లు పొడిచారండి ఆ పసిపిల్లని. వాళ్ళ అమ్మోళ్ళ దగ్గరికి వచ్చి మీడియా వాళ్ళు అడుగుతుంటే వాళ్ళ అమ్మ సిగ్గు లేకుండా చెప్తుంది, మా కొడుకు ఎక్కువ మర్డర్ల సినిమాలు చూస్తుంటాడండి, ఇంత దూరం వచ్చిందని మాకు తెలియలేదండి అని చెప్తుంది వాళ్ళ అమ్మ. పెంపకంలో విఫలమైపోయావు, పిల్లల్ని కంటావు వదిలేస్తావు. వాడిని ఎలా పెంచాలో తెలియదు, ఏమి నేర్పించాలో తెలియదు, ఒక ఆడపిల్లలు ఎవరిని చూడాలో తెలియదు. అన్ని తప్పులు మనమే చేసాం. మనం ఎవ్వరూ నిర్దోషణం కాదు ఇక్కడ. ప్రతి ఒక్కరు ఏదో ఒక కోణంలో దోషులుగా మిగిలిన దేవుడి దగ్గర మనందరం. అదే అన్నాడు ఇక్కడ, వారు ఒళ్ళు తెలియక మానక వ్యభిచారము చేయుచున్నారు. వాళ్ళ అధికారులు సిగ్గుమాలినోళ్ళు. మరి అధికారులు, మరి ప్రజలు ఇలాంటి వాళ్ళు అయితే అధికారులు ఏమవుతారు? వాళ్ళు సిగ్గులోనే అవుతారు. అదే అన్నాడు, వాళ్ళు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమిస్తారు. అది అవమానకరమైన దాన్ని ప్రేమిస్తారు. మంచోడు కాదు. ఇప్పుడు ఒక లేటెస్ట్ న్యూస్ చెప్పనా? దర్శన్ అని ఒక హీరో ఉండేవాడు కర్ణాటకలో. దర్శన్ వాడు ఇష్టపడిన హీరోయిన్ని ఒక కుర్రోడు వచ్చి పట్టుకున్నాడంట ఎక్కడో ఆడియో ఫంక్షన్లో. ఇష్టమైన హీరోయిన్, ఆ హీరోకి, దర్శన్ అనే హీరోకి ఇష్టమైన హీరోయిన్ని ఎవడో ఒక అభిమాని వచ్చి పట్టుకున్నాడట. దానికి వీడు అభిమాని చంపేసి జైలుకి వెళ్ళాడు. కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. బెయిల్ మీద ఇప్పుడు అది నిరూపితం అయిపోయింది, వాడు చంపాడని నిరూపితమైంది, కోర్టులో అంతా అయిపోయింది. వీడికి జడ్జి గారు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు, ఇది జైల్లో పెట్టారు. నిన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యి సినిమా కూడా రిలీజ్ చేస్తే 90 కోట్లు వచ్చినాయట ఆ సినిమాకి. 90 కోట్లు. సిగ్గుందా సమాజానికి? సిగ్గుందా అభిమానులకి? సిగ్గుందా? 90 కోట్లు ఎవరి జేబుల్లో నుంచి ఇచ్చేవారు? మన జేబుల్లో నుంచే వెళ్ళింది 90 కోట్లు. అంటే నీకు వాడిని చంపాడనేది లేదు, మా హీరో వచ్చాడు చాలు, వాడి సినిమాలో కనపడితే చాలు. ఇంత సిగ్గు విడిచిన మానవ జాతిని దేవుడు ఎందుకు కాపాడాలండి? మనం ఏమైనా అమాయకులమా? మనం ఏమైనా నిర్దోషులమా? దేవుడు మనల్ని కాపలా కాస్తా కూర్చోటానికి ప్రతి ఒక్కరం అన్ని విషయాల పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దేవుడికి అంత కడుపు మండిపోవాలి, దేవుడికి అంత రగిలిపోవాలి. మంచి వాళ్ళకే రగిలిపోతుంది కడుపులు, మీడియాలోకి వచ్చి రగిలిపోతున్నాయి కొంతమందికి, సామాజికవేత్తలకే కడుపు నలిగిపోవాలి. ఎంత రగిలిపోవాలి చెప్పండి? కడుపు రగిలిపోతుంది ఆయనకి. అందుకనే సమాజాన్ని వదిలేశాడు ఆయన. మీ చావు మీరు చావండి, ఎవడు నా మాట అనట్లా. నేను ఎందుకు ఇంకా? మీ చావుడు మీరు చావండి. పోయేవాడు పోతాడు, ఉన్నోడు ఉంటాడు, మంచోడైతే నా దగ్గరికి వస్తాడు, చెడ్డోడైతే నరకానికి వెళ్ళిపోతాడు. ఆయన సమాజాన్ని వదిలేశాడు మా దేవుడు. చెప్పి విసుగు చెందిపోయాడు దేవుడు. యేసుక్రీస్తును పంపించిన మానవి నీచ సమాజం అయిపోయింది. చివరికి యేసుక్రీస్తు మన లోకానికి వచ్చాడే, మన ప్రతి తప్పుని ఆయన ఆల్రెడీ రిపేర్ చేసేసి వెళ్ళిపోయాడే. మరలా తప్పులు చేస్తుంటే ఇంకేంటండి దేవుడు? నువ్వు తప్పు చేస్తే క్షమించుకుంటూ కూర్చోటమేనా ఆయన పని?
నువ్వేమో పాపం చేసుకుంటా పోబిడ్డా, నేనేమో కడుక్కుంటా పోబిడ్డా అని నువ్వు బురద చల్లుకుంటూ పోతే పెనాయిలు పెట్టి కడుక్కుంటూ పోయేవాడా దేవుడు? సత్యం లేదా, నిజాయితీ లేదా ఆయన దగ్గర? అందుకనే దుష్ట సమాజాన్ని ఆయన వదిలేశాడు. దేవుడు మౌనుడైపోయాడని కీర్తనలు చెప్తున్న, మౌనుడైపోయాడట. ఆయన మౌనిగా ఉండిపోయాడట మానవుడి బ్రతుకుల్ని చూసి. కీర్తనల గ్రంథం మంచి మాట ఉంటుంది చూడండి, 73వ కీర్తన. కీర్తనల గ్రంథంలో 73వ అధ్యాయంలో ప్రవక్త చాలా బాధపడతాడు. సమాజాన్ని చూసి, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను చూసి. ఒకసారి చూడండి, ఒకసారి ఫస్ట్ రోమాకి రండి చెప్తారు. రోమాకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32కి రండి. రోమా 8:32కి రండి. రోమా 8:32కి రండి. దేవుడు యేసుక్రీస్తు వారిని అనుగ్రహించిన దాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు. చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించాడు. దేవుడి గురించి చెప్తున్నాడు. ఒరే, దేవుడు ఇంతకంటే ఏమీ చేయలేడురా. ఎందుకంటే ఆయనకి ప్రాణమయ్యున్న తన కుమారుణ్ణే మనకి ఇచ్చేశాడు. ఇక ఏమీ లేదు జేబులో. అప్పుడప్పుడు మనం వచ్చే అన్న ₹1 ఉంటే పరిస్థితి చూపిస్తాం, రూపాయి బిల్ల కూడా లేదు. ఇక చిన్నప్పుడైతే దమ్మిడి లేదనేవాళ్ళు. దమ్మిడి అంటే ఆ రోజుల్లో అదొక రూపీ కాయిన్ లేండి. ఆ రోజుల్లో పావల, దమ్మిడి, అణ, పణ కొన్ని ఉండే. చూపిస్తాను. అరే నా చేతులు ఇలా ఎత్తేస్తాను చూసా కొన్నిసార్లు. అరే ఏ రూపాయి బిల్ల లేదురా అంటే ఏంటి? ఖాళీ అయిపోయింది మొత్తం. దేవుడు అనుగ్రహించాల్సిన వాళ్ళు అందరినీ అనుగ్రహించేశాడు. ప్రవక్తల్ని నువ్వు చంపావు, మనమే చంపాం ప్రవక్తల్ని, మనమే పొట్టను పెట్టుకున్నాం మంచోళ్ళందరినీ. ఒక్కడు మంచోడు లెగిస్తే వాడి వైపు నిలబడం భయం సమాజానికి. లోకేశ్వరిని చంపేశారు కదా పాపం. ఎక్కడ? కర్ణాటకలో. మంచి వైపు నిలబడింది, ఒక్కడు లెగవల, ఒక్కడు ర్యాలీ చేయలే. భయం మనకి. అదే అంటున్నాడు, మీ భయంతో మీరు చస్తున్నారు. నేను ఎంతమందిని పంపించినా మీరు కాపాడలేకపోతున్నారు. చివరికి తన సొంత కుమారుని ఏం చేశారట? మన చదవండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయన అప్పును మనకెందుకు అనుగ్రహింపడు? మీరు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? దేనికోసమో ఎందుకు? దేనికోసం మీ పరుగులు అంటున్నాడు ఆయన. ఎందుకు మీ పరుగులిక? ఎక్కడికి పరిగెడుతున్నారు? హడావుడి జీవితాలు, గందరగోళ జీవితాలు. అంటే కాకి ఉందండి దేవుడి పైన. కాకి మళ్ళా కష్టపడదండి. ప్రభు అన్నాడు కదా, విత్తవు కడుపు ఏనాడు ఖాళీగా ఉంటుంది. వాటికి గొప్పవాడో తెలుసా? నాకు చిన్నప్పుడు తెలియక అనుకునేవాడిని, కుక్కలు 20-30 రోజులు ఆహారం వాడు తినవవి. అరే మనకే ఎంత ఆకలి అవుతుంది, వాటికి ఎంత ఆకలి అవుతుంది అనుకునేవాడిని. పెద్ద అయిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, కుక్కలు 25 రోజులు తినకపోయినా ఉండే మెటబాలిక్ రేటుని దేవుడు వాళ్ళకి ఇచ్చాడట. అంటే కుక్క 20 రోజులు తినకపోయినా దానికి ఏమీ కాదంట. గురించి తెలియనప్పుడు అయ్యో 20 రోజులు కుక్క అన్నం తినకపోతే చచ్చిపోయింది కదా, దాని మీద జాలి పడేవాడిని. తెలిసిన తర్వాత దేవుడు నువ్వు చాలా గొప్పోడి, వాటికి మెటబాలిజం వేరు, వాటికి ఆకలేసే విధానం వేరు. అంటే దేవుడు ప్రతి జీవిని అర్థం చేసుకున్నాడు, ప్రతి మనిషిని అర్థం చేసుకున్నాడు. నీకేం కావాలో సమస్తాన్ని నీకు అనుగ్రహించాడు. దేవుడు అదే అన్నాడు, ఒరే తన కుమారుణ్ణి నీకు ఇచ్చేసినప్పుడు ఈ మిగతా ఇవ్వడేట్రా నీకు అడుగుతున్నాడు ఆయన. మిగతా ఇక ఇవ్వడేట్రా నీకు, దేనికోసం రా నీ పరుగు అంటాడు ఆయన. ఇంకా చదవండి. అనుగ్రహింపుడు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులకు తీర్పు తీర్చువాడెవడు? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే కదా. అంటే దేవుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు తన కొడుకునే మీకు ఇచ్చేసినప్పుడు మిగతా ఎందుకు ఇవ్వడం? మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మిగతా వాటి గురించి? మిగతా వాటి గురించి ఆలోచించి నాకు ఎందుకు దూరం అవుతున్నారు? తిండి గురించేగా, దిక్కుమాల తిండి గురించేగా మీరు దూరం అవుతుంది. ఎందుకు దూరం అవుతున్నాడు చెప్పండి? మానవుడు మహాదేవుడు తిండి, పనులే, మన ఊరిలో పనులే, వెళ్ళిపోవాలి, ఏదో విదేశాలకు వెళ్ళిపోవాలి. తిండి కోసం దూరం అవుతారా దేవుడికి? పనులు లేవు ఇక్కడ, ఎక్కడికో వెళ్ళి పనుల కోసమా? ఒక అమ్మాయి కోసమా? ఈ లోకంలో దేనికోసం మీరు దూరం అవుతున్నారని అడుగుతున్నాడు దేవుడు. ఆలోచించండి ఒకసారి. చచ్చిపోతే దెయ్యంగా తిరిగి వస్తాడని ఒకడు, చచ్చిపోతేనేమో ఆశలు తీరక చచ్చిపోతే ఇంకేదో అవుతాడని చచ్చిపోయినప్పుడు మందు బాటిల్ పెట్టి మరి పూజ చేస్తున్నారట ఈ మధ్యన. అర్థమవుతుందా? దేనికోసం నీ పరుగు? ఎక్కడి కోసం నీ పరుగు? ఈ బిజీ లైఫ్లో దేనికోసం? ఒకసారి మంచి పాట చూడండి మీరు. ఎందుకు ఒకసారి పాట అయినాడు. దేనికోసం? కాలం కరిగిపోతున్న ఈ వేళ నీ తండ్రిని తెలుసుకోవా ఈ జన్మలో ఒక్కసారైనా? ఆయన కోసం పడు. చచ్చిపోతే దెయ్యాలుగా రారండి పాతాళానికే, చచ్చిపోతే మరలా భూలోకంలో తిరగరండి, వెళ్తే పరలోకానికే. ఇంకొక అవకాశం దేవుడు మానవుడికి ఇవ్వలేదు. ఈ భూలోకంలో దేనికోసం నువ్వు పరిగెడుతున్నావో ఒకసారి ఆలోచించు.
ఏనా పాట ప్లే చేయండి, లైట్స్ ఆఫ్ చేయండి. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు, వెళ్ళిపోతావని నీకు ముందు తెలుసు. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పద ముందుకు 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 తండ్రి అయిన దేవుని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. సుఖ సంతోషాల కోసమే సమకూరుస్తున్నావు, చివరకు సోమరులైన వారికి వదిలి వెళ్ళిపోతున్నావు. సంపాదించినదంతా వదిలావిక్కడే, సత్క్రియలను చేసి ఆస్తిగా కూర్చాలక్కడే. ఆ దేవుని కొరకే ఊపిరి విడిచి వెళ్ళాలి ఇక్కడే. నీ రాకకై ఎదురు చూస్తున్నాడు తండ్రి అక్కడే. ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పద ముందుకు 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 తండ్రి అయిన దేవుని చూద్దామని. మరణిస్తే భువిలోని దెయ్యమై తిరగవు, మనిషి చనిపోయిన తన ఆత్మను భూమి మీద ఉంచడు. చేసిన కర్మకు అనుభవించాలి అక్కడే. ఎవరు ముందు వెళతారో తేదీ తెలియదే, ఆ దేవుని కొరకే పని అయినా చేయాలి ఇక్కడే. మరణిస్తే దేవునికేమివ్వగలవు, ఇవ్వాలి ఇప్పుడే. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పద ముందుకు 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 తండ్రి అయిన దేవుని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు, వెళ్ళిపోతావనే నీకు ముందు తెలుసు.
కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. ఈ ఊపిరి ఎప్పుడు ఉండిద్దో, ఎప్పుడు ఆరిపోద్దో, ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. పొద్దున బయలుదేరారు. నేను చెప్పిన చేవెళ్ళ ఘటనలో 3 అక్కా చెల్లెళ్ళు పెళ్ళై నెల కాకముందే చచ్చిపోయింది. ఆ 3 అక్కా చెల్లెలు ఒక యువతే. ఏదో అనుకోకండి, మనం ఆ మరణం దగ్గరికి వెళ్ళమనుకోకండి. ఏ ఊరిలో ఉన్నా ఎక్కడున్నా మరణం మన కిటికీ దగ్గరే కాచుకొని ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఒకసారి మంచి వాక్య భాగాన్ని చూడండి. ఒకసారి ఇర్మియా గ్రంథం మంచి వాక్య భాగాన్ని చూడండి. మరణం ఎక్కడుండిద్దో దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21-22 చదవండి. మరణం ఎప్పుడో 90 ఏళ్ల వయసులోనో, మరణం ఎక్కడో హైవే రోడ్లోనో, మరణం ఎక్కడో ట్రైన్ పట్టాల మీనో, మరణం ఎక్కడో ఆకాశంలో విమానంలోనో లేదట. మరణం ఎక్కడుందో బైబిల్ ఏం చెప్తుందో ఇర్మియా 9:21 చదవండి ఒకసారి. మీలో పసిపిల్లలు లేకుండానట్లు, రాజమార్గములో ఎవరునూ లేకుండానట్లు, యవ్వనులు లేకుండానట్లు వారిని నాశనము చేయదును. మరణము ఎక్కడ ఎక్కుతుందట? మన కిటికీల దగ్గరే ఉందట మరణం. మన కిటికీల దగ్గరే, ఎక్కడో లేదు. అక్కడెక్కడో కాకినాడ హైవేలో ఉండిద్దండి అనుకోకండి. లేదండి అక్కడెక్కడో విమానం ఎక్కితే మరణం ఉండిద్దండి, పేలిపోతే చచ్చిపోతామండి, మేము చాలా దూరంగా ఉన్నామండి మరణానికి, మా ఇంటి పక్కన ఏ రైల్వే స్టేషన్ లేదండి, ఏ ట్రాక్టర్ వచ్చి గుద్దేయటానికి మా ఇల్లేవి రోడ్డు పక్కన కాదండి, ఎక్కడో వీధిలో చివరి ఇల్లండి, మరణం మాకు ఏ కోసాన రాదండి, లేదండి అని అనుకోకండి. కిటికీల దగ్గరే పొంచుందంట మరణం, కిటికీల దగ్గరే. మళ్ళీ చదువుతా మాట, మరణము మన కిటికీలు ఎక్కుతుందట. కిటికీలు కిటికీలు అంటే అర్థం ఏంటో తెలుసా? తీస్తే లోపలికి వచ్చేసిద్ది. తీస్తే మీరు దోమలు రాకుండా అప్పుడప్పుడు కొన్ని ముందు పెట్టుకుంటారు కదమ్మా, మస్కిటో డోర్స్, అట తీయండి, సర్వం లోపలికి వచ్చేది దోమ. తీస్తాం ఆలస్యం. బయటకు అడుగు పెడితే మరణమే. దాని అర్థం ఏంటంటే బయటకు అడుగు పెడితే చచ్చావే. కాబట్టి ఎప్పుడు చస్తామో, ఎప్పుడు ఉంటామో, అసలు నెక్స్ట్ క్రిస్మస్కి మనం ఉంటామో లేవో కూడా తెలియని బ్రతుకులు. అసలు రేపు జనవరి 1 మనలో ఎంతమంది చూస్తామో, ఈ లోపల ఎంతమంది చస్తారో తెలియదు. ఎందుకంటే కనురెప్పపాటుకి 3000 మంది చస్తున్నారట. కనురెప్పపాటుకి చెప్పలేము. ఈ సంవత్సరం చూడకుండా ఎందరో చచ్చిపోయారు. ఈ సంవత్సరం మనం చూస్తామని 4 రోజులు అయ్యేంతవరకు గ్యారంటీ లేదు. కాబట్టి దేవుడి కోసం బతకండి. దైవికముగా బలవంతులైన వారు కొనిపోబడుదురు అన్నట్లుగా మీ జీవితాలను దేవుడి కోసం అర్పించుకోండి. మీరు ఏ కులమైనా సరే నాకు అవసరం లేదు. మీరు ఏ మతంలోనైనా ఉండండి, మీ మతానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. క్రీస్తుని నమ్ముకోవటానికి కుల మతాలు ఎప్పటికీ అడ్డం కావు. ఎందుకంటే క్రీస్తుని నమ్ముకుంటే మనం ఏం పైనుంచి కింద దాకా బొరక వేయాల్సిన పని లేదు. క్రీస్తు నమ్ముకుంటే మనం ఏమి సడన్గా రాత్రికి అడ్డమెంచాల్సిన పని లేదు. క్రీస్తు నమ్ముకుంటే ఉన్న బట్టలు క్రీస్తు నమ్ముకోవడానికి ఏం అవసరం లేదు. నీకు చీర అలానే ఉంచుకో, నీ మతం అలానే ఉంచుకో, నీ ఇంట్లో నీ ఆచారాలు అలానే ఉంచుకో. నీ హృదయంలోకి యేసు ప్రభువుని ఆహ్వానించు. నీ హృదయంలోకి ఆయన తీసుకొచ్చి పెట్టుకో. నీకు జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఎందుకంటే మిగతా అందరూ మరణించి చనిపోయారు. మరణించి తిరిగి లేచిన వాడు ఒక్కడే ఈ ప్రపంచంలో. ఎవడాయన? యేసుక్రీస్తు. ఎందుకంటే మరణాన్ని జయించిన వాడే తర్వాత జీవితాన్ని మనకి ఇవ్వగలరు. మిగతా అందరూ పుట్టారు, మరణించారు, వాళ్ళ సమాధులు ఇప్పటికీ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళని నమ్ముకున్నంత మాత్రాన మనకు వచ్చే ప్రయోజనం లేదు. కాబట్టి మీ ప్రాంతవాసులు అందరూ మీ కుల మతాలకు అతీతంగా ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. మీ అందరిలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన నైతికతకు మీరందరూ చోటు ఇవ్వండి. మీ హృదయంలోకి ఆయన ఆహ్వానించండి. నిజంగా మీ